సిపిఐ దిగ్గజ నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేఆర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉండవెల్లి మండలం కంచిపాడులో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మి వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 19 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోని పాల్గొన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. గచ్చిబౌలిలో సురవరం మృతి చెందిన కేఆర్ ఆసుపత్రిలో ఆయన సతీమణి విజయలక్ష్మిని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పరామర్శించారు. ఆయన వెంట సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఉన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి 2 కుమారుల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఈ రోజు శనివారం రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. అప్పటి వరకు కేఆర్ ఆసుపత్రిలోని మార్చిలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అభిమానుల సందర్శనార్థం హిమాయత్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సిపిఐ కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీకి వెళ్లి సురవరం భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.